దైవ మర్మములు సహోదరుడు భక్తసింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దినభాగము నవంబర్ 30 చదువుచున్నాను. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచనములు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12 వచనంలో సంతోషించి ఆనందించుడి అని వ్రాయబడి ఉన్నది. నీవు హింసించబడినప్పుడు, ఇతరులు నీ మీద అన్యాయముగా నిందలు మోపినప్పుడు, వారు పాఠశాల లేక కళాశాల అధికారుల యుండినను ఓర్చుకొనుము. నీకు రావలసి ఉన్న హెచ్చింపు వారు నీకు ఇవ్వకుండినను చింతించవద్దు. నీవు నష్టపడిన దానికంటే హెచ్చుగా దేవుడు నీకిచ్చును. ఎందుకనగా సంతోషముతో బాధలు సహించువారికి దేవుడు తప్పక మంచి బహుమానం నిచ్చును. నీ పని పోయినను అత్యంత బాధ పొందుచుండినను ఆనందించుము. నీ ద్వారా ఇతరులకు కలుగు ఆశీర్వాదమును తలంచుము. పొరుగువారి వలననో స్నేహితుల వలననో నానా విధములైన శ్రమలు పొందుటకు సిద్ధముగాను సమ్మతముగాను ఉండవలెను. కొందరు క్రైస్తవులు బొట్టు పెట్టుకొనుచున్నారు. క్రైస్తవులు అనిపించుకొనుటకు సిగ్గు, హిందువులలో కలిసిపోవుటకు ఇష్టము. కరాచీలో జరిగిన మత సంబంధమైన కలహములలో బొట్టు పెట్టుకునిన ఒక క్రైస్తవురాలిని చూచి హిందువురాలు అనుకొని ఒక మహమ్మదీయుడు కత్తిదూసి ఆమెను చంపబోయెను. నేను క్రైస్తవురాలను అనుచు ఆమె కేకలు పెట్టెను. నువ్వు క్రైస్తవురాలివా? అయితే నీ నొసటి మీద ఉన్న బొట్టు ఏమి అని అతడు అడిగాను. వెంటనే కొంత ఉమ్మి నోట నుండి తీసి ఆమె బొట్టును చెరిపివేసెను. అనేక మంది క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామం కొరకు సిగ్గుపడుచున్నారు. వారు శ్రమలను భరించుటకు భయపడుదురు. కావుననే వారి జీవితములు నిష్ఫలముగాను సిగ్గుకరముగాను చెడుగాను ఉన్నవి. మన శ్రమలను మనం సంతోషంతో సహించినప్పుడు మనం సమృద్ధిగా బహూకరింపబడదము. మన ద్వారా అనేకులు దైవిక ప్రేమను రుచించుట మరియు దైవిక వెలుగును చూచుటయే మన గొప్ప బహుమానమై ఉన్నది. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. రుచి ఇచ్చుట మాత్రమే గాక చుట్టుప్రక్కల నుండి వారికెళ్లను విస్తార కృప కరుణ చూపునట్టి మేలైన ఉప్పుగా మనలను దేవుడు సిద్ధం చేయునుగాక. లోకమునకు ఉప్పయుండుటను బట్టి మనము అనేకుల కన్నీటిని తుడిచివేయగలము, అనేక గృహములకు సంతోషము తేగలము, మరియు దుఃఖ బాధల నుండి వారు తొలగించబడినట్లు చేయుదుము. ఇట్టి పరిచర్యకు దేవుడు నిన్ను పిలుచుచున్నాడు. నాతో సత్యం చెప్పుము. నీ జీవితము మంచి ఉప్పుగా మారినదా? ఏ వ్యక్తి అయినను నీ ద్వారా దైవ జీవమును రుచించినా, నీ తండ్రి గాని తల్లి గాని సహోదరుడు గాని సహోదరి గాని రుచించినా, నేను క్రైస్తవుడనైనప్పుడు మన గొప్ప మతమును ఎందుకు విడిచితివి అని మా తల్లి అడిగాను. నేనిట్లు ప్రత్యుత్తరమిచ్చితిని, అమ్మా, ఈ మాట చెప్పుడి. నన్ను మీకంటే ఎక్కువగా ప్రేమించేవారున్నారా? అయినప్పటికీ నా ఆత్మ రక్షణ విషయము మీరు చేయగలిగినది ఏమిటి చెప్పండి అనగా, ఆ విషయంలో నీకు నేను ఏమి చేయగలను అని ఆమె చెప్పాను. అప్పుడు నేను ఆ కారణం చేతనే యేసుక్రీస్తు ప్రభువును నా రక్షకునిగా అంగీకరించితిని. ఆయన నా ఆత్మను రక్షించి ఉన్నాడు. మీ రక్షణ కొరకు కూడా నేను ప్రార్థన చేయుచున్నాను అంటిని. ఒకానొక దినమున మా తల్లి నాతో నేను సిద్ధముగా ఉన్నాను అని చెప్పగా వినుట నాకు ఎంతో సంతోషమును కలిగించెను. నిన్ను నువ్వు తగ్గించుకొని నీ పాపంలోనూ ఒప్పుకుని నీడల యేసు ప్రభువు నిన్ను తన రక్తమందు కడిగి నీకు క్రొత్త జీవమునిచ్చును. ఆ జీవము నీలో ప్రవేశించగా నీవు ఉప్పువలే అగుదువు. అప్పుడు నీవు ఎక్కడికి వెళ్ళినను ఎల్లప్పుడూ క్రొత్త రుచి క్రొత్త ఆశీర్వాదమును ఇవ్వగలవు. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.